నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. శాసనసభలో సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రతిజ్ఞ, నేడు సీఎంగా అసెంబ్లీకి. నా పేరు మార్పు వెనుక ఎవరి ఒత్తిడి లేదు, ముద్రగడ పద్మనాభరెడ్డి. గ్రామీణ బాలల్లో సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుతాం, మంత్రి పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన స్థానంలో ఆసీనులయ్యాక జనగణమన గీతాన్ని ఆలపించారు. అనంతరం సభ్యులకు ప్రొటెం స్పీకర్ సభా నియమాలు వివరించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభా నియమాలు పాటిస్తానని మరోమారు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు సభ్యులందరూ దైవసాక్షిగానే ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత వైసీపీ అభ్యర్థన మేరకు వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అసెంబ్లీ సమావేశాల కోసం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చారు. ఈసారి ఆయన రాకకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. 2.5 ఏళ్ల క్రితం ఆయన భార్య భువనేశ్వరిని నిండు అసెంబ్లీలో అవమానించడాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు తీవ్ర మనస్తాపంతో అసెంబ్లీని వీడారు.
ఇలాంటి కౌరవ సభలో తానుండలేనని మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని 19 నవంబర్ 2021న ప్రతినబూనారు. అనుకున్నట్లే ఇటీవల ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టి తన భీషణ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవుల, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ నేడు తన శాఖలపై సమీక్ష నిర్వహించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పైన ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచుదాం, ఈ దిశగా అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా భవిష్యత్ ఆవిష్కరణలను దృష్టిలో ఉంచుకొని పిల్లలను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే ప్రక్రియ వేగంగా సాగాలని మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న ముద్రగడ్డ పద్మనాభం అన్నంత పని చేశారు. పేరు మార్పు కోసం ప్రభుత్వపరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి గెజిట్ నోటిఫికేషన్ను కూడా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియో సందేశం వెలువరించారు. తన పేరు మార్పు వెనుక ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. పేరు మార్పు కోసం దరఖాస్తు చేశాను, ప్రభుత్వం ఆమోదించింది, ఆ మేరకు గెజిట్లోనూ ముద్రించింది, అంతే తప్ప ఎవరి ఒత్తిడి లేదు. నా ఒత్తిడి వల్లే, నా అభ్యర్థనతోనే ప్రభుత్వం ఇంత త్వరగా పేరు మార్పు ప్రక్రియ పూర్తి చేసింది. లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి. నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలు ఎక్కువగా వచ్చేవండి. నేను చేతకానవాణ్ణి, అసమర్థుణ్ణి, అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించలేకపోయిన పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి. కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం, తీర్చే దమ్ము, ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతా ఉన్నానండి. మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని. మరొకటి, ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నేడు తొలిసారిగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. ప్రొటెం స్పీకర్ గోరట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నికల లాంఛనం కానుంది. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడి తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్, అయ్యన్నపాత్రుడి నామినేషన్ పత్రాలను అసెంబ్లీకి కార్యదర్శి అందించారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల్లో చేయాల్సిన పని చాలా ఉందని ఆయన సోదరుడు జనసేన నేత నాగబాబు అన్నారు. అధికారాన్ని ప్రజలు సేవ చేసేందుకే పవన్ వినియోగిస్తారని చెప్పారు. పవన్ సినిమాల్లో మాత్రమే పవర్ స్టార్ అని, రాజకీయాల్లో ఆయన నిజమైన హీరో అని నాగబాబు పేర్కొన్నారు. ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ కానీ అటవీ పర్యావరణం ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా పనిచేయాల్సిన శాఖలు ఇవి. ఆయన టోటల్గా అక్కడ ఫోకస్ అయ్యాడు. ఆయన అసలు ఈ పదవి దీనికి సంబంధించిన థ్రిల్ కంటే కూడా ఎంత వర్క్ చేయాలి దాని మీద ఫోకస్ ఉన్నాడు. మేమందరం కూడా ఆయన వైపే ఉన్నాం, అంటే ఆయన ఆలోచనకి అనుగుణంగా ఉన్నాం. ఆయన చేయాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి, దాని మీద ఆయన ఫుల్ ఫోకస్ పెట్టాడు. అవి బాగా చేయాలి అది కోరుకున్నాం తప్ప ఈ పదవి తాలూకు పవర్ని ఎంజాయ్ చేసేటువంటి ఆలోచన అనేది లేదు. నిజంగా అసలు ఆ థాట్ కూడా లేదు. సో పర్టికులర్గా రాష్ట్రానికి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు, మీ నుంచి మీ తమ్ముడికి అంటే ముఖ్యంగా నాయకుడి కంటే కూడా ఇంట్లో మీరు ముఖ్యంగా తమ్ముడుగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి సలహాలు మీరు ఇచ్చారు? సార్ ఏదైనా సరే ప్రజలకి ఉపయోగపడేది, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడేది ఏది చేసినా సరే మా యాజ్ ఒక బ్రదర్గా అయితే, అతనికి అన్నగా అయితే మేము అదే కోరుకుంటున్నాం ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే కొత్తగా ఈ పదవి వల్ల మాకు వ్యక్తిగతంగా వచ్చే అడ్వాంటేజ్కి ఏం లేదు, కానీ ఈ పదవి ద్వారా ఒక పవర్ వచ్చింది కాబట్టి ఈ పవర్ని ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క వెల్ బీయింగ్ కోసం ఉపయోగించాలని మేము కోరుకుంటున్నాం. పవర్ స్టార్కి పవర్ వచ్చింది. ఇప్పుడు ఆయన సినిమా వరకే పవర్ స్టార్ అండి, బట్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఈజ్ ఎ రియల్ హీరో. సినిమా సంబంధం లేదు, ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, ఈజ్ ఎ గ్రేట్ లీడర్. నిబంధనలు పాటించకుండా వైసీపీ నాయకులు సొంతంగా వాడుకుంటున్న ట్రాక్టర్లపై విచారణ చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు దారి తప్పిన యంత్రాలను తిరిగి వెనక్కి రప్పించి తదుపరి చర్యలు తీసుకునే దిశగా కసరత్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రానికి 28 ట్రాక్టర్లలో 25 ట్రాక్టర్లను సంబంధిత లబ్ధిదారులు పెదవేగి మండల పరిషత్ కార్యాలయం దగ్గరకు తీసుకొచ్చారు. గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరలించటానికి పేద, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు, కుంట, ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది. దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి హితోధికంగా సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క నాయకులు, కార్యకర్తలు, ఎలుకలు, సుంచులు, పందికొక్కులకి దారాదత్తం చేశాడు. నా నియోజకవర్గంలో 62 ట్రాక్టర్లను ఇచ్చారు. 85 గ్రామాలకు గాను 62 గ్రామాల్లో ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ల ద్వారా 62 ట్రాక్టర్లు ఇస్తే కేంద్రంలో గాని
కస్టమర్ హైరింగ్ సెంటర్లో కానీ గ్రామ పంచాయతీ ద్వారా కానీ వీళ్ళు ప్రైవేటు పామాయిల్ పలకాలకి కొంతమంది అయితే దీనికి పెద్ద భారీ వాటిని బిగించి ఏపీ ఈపీడీసీఎల్కి స్తంభాలు గోతులు తీయడానికి లైన్లు లాగడానికి వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటానికి ఉపయోగించుకునే విధంగా ఈయన దీన్ని ఆధునీకరించాడు. ఇలాంటి యాంత్రీకరణ పరికరాలన్నింటినీ కూడా ప్రతి పరికరానికి కూడా 40% రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు, 50% బ్యాంక్ ఫైనాన్స్, ఆ యొక్క గ్రూప్ యొక్క కాంట్రిబ్యూషన్ 10%కి ఇలాంటి వెహికల్స్ ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం కోసం తీసుకుని వస్తే ఈ దగాకోరు ప్రభుత్వం, ఈ దొగులుబాజీ మనుషులు ఈ బళ్ళన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాజేసి ఈనాటి వరకు కూడా ప్రజలకు ఏమీ కూడా నిజాలు తెలియకోకుండా ఈనాటి వరకు కప్పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏవైతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కస్టమైజ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినవి. అవి వాళ్ళు వాడుకున్న తర్వాతే మీ సొంత పనులకి మీ సొంత అవసరాలకు ఉంటే ఉపయోగించుకుంటే తప్పులేదు. కానీ వాళ్ళకి ఒక్క ఎకరం కూడా దున్నకోకుండా, ఒక్క ఎకరాన్ని కూడా సాగులోకి వాళ్ళకి సహకరించకుండా మీరు చేసినటువంటి ఇటువంటి దోపిడీలు, అన్యాయాలు ఇక సాగవండి. రోజులు మారినాయి. ఈ విషయాలన్నీ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. అది ఇచ్చినటువంటి యొక్క సిద్ధాంతాలకి తూట్లు పొడిచి జగన్ ఏ రకంగా రాష్ట్రాన్ని కన్నవేసి దోసేయాలో వాళ్ళ నాయకుడికి గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా మా నాయకుల యొక్క ప్రజల యొక్క జేబుకి కన్నవేసి ఏ విధంగా దొంగ బుద్ధులు నేర్పించాలో జగన్ పార్టీలో చేస్తే గనక వాడికి అన్ని అర్థమవుతాయి. ఇలాంటి పనులు, నీతిమాలిన పనులు ఎవరు కూడా చేయబోరు కూడా. 14 రకాల పంటలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు మోసపూరితమని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తెలిపారు. ఏలూరులో గురువారం ఆయన మాట్లాడారు. ఎరువులు, పురుగు మందులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, పెంచిన ధరలను పునః పరిశీలన చేసి ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50% కలిపి మద్దతు ధర ప్రకటించాలన్నారు. మేము ధరలు నిర్ణయించామని చెప్పేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది మోసపూరితం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. వాస్తవ రైతులకు అయ్యే పెట్టుబడి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిగా లెక్కించకుండా అశాస్త్రీయంగా లెక్కించి మాత్రమే ఈ మద్దతు ధరలు ప్రకటిస్తా ఉన్నారు. దీనివల్ల రైతుల పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉన్నదో అది వాస్తవ ఖర్చుల్లోకి రాక ఖర్చులను తగ్గించి ఇవాళ ప్రభుత్వం లెక్కలు తయారు చేసి ఆ రకంగా రైతులను మోసగించే పద్ధతి అనుసరిస్తా ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇవాళ జిల్లాలో అత్యధికంగా పండే వరికి కానీ, మొక్కజొన్నకు కానీ ఇట్లాంటి పంటల ఖర్చులు చూస్తా ఉంటే విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఎరువులు, అలాగే పురుగు మందులు, అట్లాగే కూలీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. రవాణా ఖర్చులు పెరిగిపోయినాయి. అట్లాగే డీజిల్, పెట్రోల్ పెరిగిపోవడం వల్ల ఇతర యాంత్రీకరణ ఖర్చులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. అంతేకాకుండా ఇవాళ ప్రైవేటు వడ్డీలకు వ్యాపారాల నుంచి రైతులు పెట్టుబడి పెడతా ఉన్నారు. వడ్డీలు కూడా చూస్తే విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు కౌలు రైతులు ప్రధానంగా వ్యవసాయం చేస్తా ఉన్నారు. మరి అత్యధికంగా కౌలు చెల్లించి వ్యవసాయం చేస్తున్న ఆ కౌలుని ఇవాళ ఉత్పత్తి ఖర్చుల్లో పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం వరి పంటకి క్వింటాకి 117 రూపాయలు మాత్రమే కంటి తుడుపు చర్యగా ధర పెంచింది. అంటే గతంలో ఉన్న ధర కంటే కేవలం 2300 రూపాయలు ఈ కామన్ వెరైటీకి, అలాగే ఏ గ్రేడ్కి 2320 రూపాయలు మాత్రమే ధర వస్తా ఉన్నది. అంటే గతం కంటే 117 రూపాయలు మాత్రమే ధర పెంచారు. జొన్నకైతే 119 రూపాయలు పెంచారు. అంటే 3180 రూపాయలుగా ఉన్న ధర కాస్త 3371 రూపాయలుగా ఉన్నది. అట్లాగే మొక్కజొన్నకి 135 రూపాయలు మాత్రం పెంచిన పరిస్థితి ఉన్నది. అంటే 2090 రూపాయలు ఉన్న ధర కాస్త క్వింటా మొక్కజొన్నకి 2225 రూపాయలు మాత్రమే ధర పెరిగింది. కందులకి 550 రూపాయలు పెంచారు. 7000 రూపాయల నుంచి 7550 రూపాయల వరకు క్వింటాల కందుల ధర పెరిగింది. పెసరకైతే 124 మాత్రమే పెంచారు. అంటే 5558 రూపాయలు ఉన్న ధర కాస్త 8682 రూపాయలుగా మారింది.
మినుములకి 450 రూపాయలు ధర పెంచారు. 6,950 రూపాయలు ఉన్న మినుముల ధర 7,400 రూపాయలు అయింది. అలాగే పొద్దుతిరుగుకు సంబంధించి క్వింటాకి 520 రూపాయలు పెంచారు. 6,760 రూపాయలుగా ఉన్న ధర 7,250 రూపాయలుగా పెంచారు. అలాగే వేరుశెనగకి 406 రూపాయలు మాత్రం పెంచారు. బాపట్ల జిల్లాలో యువతిపై అత్యాచార ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలని, బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. వేగంగా దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు. ఈ రోజు ఉదయం చీరాల మండలం ఈపురుపాలెంలోని రైలు పట్టాల వద్ద యువతి మృతదేహం కనిపించింది. అత్యాచారం, హత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చీరాల సబ్ డివిజన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. సీతారాంపురం ఏరియాలో ఈపురుపాలెం గ్రామంలో ఒక 21 years old అమ్మాయి మార్నింగ్ అరౌండ్ 5:30, 5:45కి ఇంటి నుంచి బయటికి రావడం జరిగింది. సో చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంట్లో వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది. వాళ్ళు వచ్చి వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఇంటి దగ్గరే దొరికింది, రైల్వే లైన్ పక్కన. సో అమ్మాయికి చనిపోవడం, అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ రైల్వే పట్టాల దగ్గర దొరికింది. సో దాని మీద కేసు నమోదు చేసి ఈపురుపాలెం పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ అంతా విజిట్ చేశాము. సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర అమ్మాయి చెప్పలు, ఒక వాటర్ బాటిల్, అమ్మాయి బట్టలు దొరికాయి. సో ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ మీద అన్ని కోణాల నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి 5 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సస్పెక్ట్స్ను 1 by 1 ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అండ్ త్వరలోనే ముద్దాయిని పట్టుకోవడం జరుగుతుంది. ఈ కేసును నేను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఒక సవాల్గా తీసుకొని ఖచ్చితంగా ఈ కేసు డిటెక్ట్ చేస్తాము. అండ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని త్వరలోనే పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. యోగా సాధన ద్వారా చక్కని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చునని విజయనగరం జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేయవచ్చునని, ఎవరికీ ఎటువంటి పరిమితులు లేవని అన్నారు. అద్భుత ఫలితాలను ఇచ్చే యోగా ఇప్పుడు విశ్వవ్యాప్తం అయ్యిందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. నేను చెప్తాను, మీరందరూ కూడా. మానాం సిజానతా దేవా భాగం యథా ఉపాసతే. నెక్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. నెమ్మదిగా గాలిని వదిలేస్తూ ఎక్సేల్ కిందకి దింపండి. అలాగే వెనక్కి డౌన్, తర్వాత నెక్ ట్విస్టింగ్. నెమ్మదిగా గాలిని వదిలిపెట్టేస్తూ మీ యొక్క మెడని నెమ్మదిగా కుడి వైపుకు తిప్పండి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. 2.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు సభ్యులు ఘనస్వాగతం పలికారు. అప్పటికే సభకు చేరుకున్న పవన్ చంద్రబాబును కలిసి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది, గౌరవ సభకు స్వాగతం అంటూ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
విశాఖ భీమిలి పిఎం పాలెంలో ఉన్న టిట్కో గృహాలను గురువారం సందర్శించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో పాటు నాయకత్వంలో ఎన్నడూ లేని ఘన విజయాన్ని కూటమి అధికారం సాధించింది. గత 5 ఏళ్లలో రాష్ట్రం గాడి తప్పింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గాడిలోకి పెట్టడం జరిగింది. ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతోటి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి జనసేన భారతీయ జనతా పార్టీతో కలిపి ఒక చరిత్రలో వెలుగుని ఘన విజయం సాధించడం, 63% పైగా ఓట్ బ్యాంకులతోటి, అలాగే 93% సీట్లు గెలుచుకొని మరి ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారితో పాటు రాష్ట్ర మంత్రివర్గం కూడా అందరూ ఛార్జీ తీసుకొని పరిపాలన ఏదైతే గత 5 సంవత్సరాల్లో గాడి తప్పిందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం కూడా స్టార్ట్ అయింది. మనం చూసాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకాలు కూడా మొత్తం 5 సంతకాలు పెట్టడం, ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టో అమల్లో భాగంగానే ఆ 5 సంతకాలు కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటి సంతకం ఏదైతే మెగా డిఎస్సి కావచ్చు, అలాగే అన్న క్యాంటీన్ కావచ్చు, దాంతోపాటు ముఖ్యంగా పెన్షన్లు ఏదైతే 4,000 చేస్తున్నారో అది కావచ్చు, దాంతోపాటు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కావచ్చు, ఇట్లా అన్నీ కూడా సంతకాలు పెట్టి ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో అవి అమలు మొదలు పెట్టడం కూడా జరిపోయింది. మరి ఆ రోజు 2014-19 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొన్ని ప్రయారిటీ సెక్టర్స్ మనం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు అమరావతి రాజధాని కానీ, పోలవరం ఏదైతే తెలుగు వాళ్ళ జీవనాడిగా భావించామో ఆ పోలవరం కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.